వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు వాళ్ళని కలుస్తా. అయినా రిలేషన్ నిలబడాలంటే ఎవరిని ఫోర్స్ చేయలేం, వాళ్ళకి ఉండాలి. చూద్దాం. ఇవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మాజీ లవర్ గురించి, కావ్య గురించి అడిగినప్పుడు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ చెప్పిన మాటలు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్య నా సర్వస్వం, తాను లేకపోతే నాకు జీవితమే లేదు. షో అయిన వెంటనే తన ముందు వాలిపోతా, తిక్కలేస్తే ఎత్తుకుపోతా అంటూ ఇలా చాలానే డైలాగులు కొట్టాడు నిఖిల్. కానీ విన్నర్ అయి బయటకు వచ్చిన తరువాత మాత్రం మొత్తం సీన్ రివర్స్ అయింది. కానీ ఇంత జరుగుతున్నా ఫ్యాన్స్ మాత్రం నిఖిల్, కావ్య కలవాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే వారికి మరో షాక్ ఇచ్చింది కావ్య. అదేంటో తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈటీవీలో ప్రసారమవుతున్న సుమ అడ్డా షో గురించి తెలిసిందే. అయితే డిసెంబర్ 31 సందర్భంగా దావత్ పేరుతో ఒక స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది మల్లెమాల. ఈ ఎపిసోడ్ కి సుమ భర్త రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సమీర్ ముఖ్య అతిథులుగా రాగా జబర్దస్త్ సీరియల్ ఆర్టిస్టులు కూడా వచ్చారు. ఇందులో భాగంగా నిఖిల్ మాజీ లవర్ కావ్య కూడా వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమోలో కావ్య ఒక సీరియల్ హీరోతో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఆ హీరోతో కలిసి రొమాంటిక్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది కావ్య. ఇది చూసి ప్రోమో కింద నిఖిల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిఖిల్, కావ్యాలను చూసిన కళ్ళు ఇలా చూడలేకపోతున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఆ హీరో ఎవడు అంటూ క్వశ్చన్ వేస్తున్నారు. అయితే ఆ హీరో ఈటీవీలో ప్రసారమవుతున్న గువ్వా గోరింక సీరియల్ హీరో తేజస్ గౌడ. ఈ ధారావాహికలో కావ్య కూడా నటిస్తుంది. దీంతో వీళ్ళిద్దరూ కలిసి ఇలా ఓ డాన్స్ చేశారన్నమాట. నిజానికి గతంలో కూడా కావ్య ఈటీవీలో పలు షోలు చేసింది. కానీ అందులో నిఖిల్ కూడా వెంట వచ్చేవాడు. ఎప్పుడూ వీళ్ళిద్దరే కలిసి పర్ఫార్మెన్స్ చేసేవారు. ఒకవేళ ఎవరైనా కావ్యతో కలిసి డాన్స్ చేస్తానన్నా కూడా నిఖిల్ ఒప్పుకునేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు కావ్య ఇలా వేరే వాళ్ళతో పర్ఫార్మెన్స్ చేసేసరికి నిఖిల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా నిఖిల్, కావ్య ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్ళీ కలిసి ఉండాలంటూ సలహాలు ఇస్తున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం కావ్య తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.